హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఫ్రెండ్స్, మనం వచ్చేసి అమరావతి నెక్కల గ్రామంలో అయితే ఉన్నాం. అమరావతిలోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పనుల్లో జరుగుతున్నటువంటి ఈ కరెంటు స్తంభాలు పక్కకైతే బిగించడానికి పనులైతే జరుగుతున్నాయి కదా! మనమైతే ఈ వీడియో చేయడం ఫస్ట్ టైమ్ అనమాట. ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి ఇది స్తంభం వచ్చేసి మూడో స్తంభం అనమాట. మొత్తం ఇక్కడ 4 కరెంటు స్తంభాలైతే ఏస్తన్నారు. ఇవి మీరిప్పుడు లైన్ అయితే కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ లైన్‌ని తీసుకొచ్చి ఆ 2 వైపుల నుంచి అటు మూడో వైపుకి మళ్లించాలి. మీకు కొంచెం ముందుకైతే ఎళ్లి చూపిస్తాను పనులెలా జరుగుతున్నాయి ఏంటి అన్నది. ఇదొచ్చేసి 4 ఇదయిపోయిన తర్వాత ఇక్కడ ఇటువైపు ఎడమ వైపు ఉన్న 15 ఎకరాలలో ఈ హాస్పిటల్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఇంగో ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఈ స్తంభాలొచ్చేసి పెద్ద పెద్ద కరెంటు స్తంభాలండి. ఇదిగోండి చూడండి ఒకసారి. ఇక్కడ పనులైతే చాలా స్పీడ్‌గా అయితే జరుగుతున్నాయి. అలానే 2 స్తంభాలైతే పూర్తయిపోయినియి. కానీ ఇదొచ్చేసి 4 స్తంభాలైతే ఆహ్, పనులైతే జరగాలి. ప్రస్తుతానికి 2 స్తంభాలైతే పనులు అయిపోయినియి. ఇంకో 2 పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ 2 స్తంభాలకు గూడా 2 లైన్స్ అయితే లైన్ లాగేసేస్తున్నారు. మీరు చూడండి. మీకు చూపిస్తాను చూడండొకసారి. ఈ వీడియో వచ్చేసి మనం 24 తారీఖైతే వీడియో అయితే చేశాం. 12 గంటల 40 నిమిషాలకైతే ఈ వీడియో అయితే రికార్డ్ అయితే చేశామనమాట. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి మన వీడియోని చూ చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఇదిగో చూసారు గదా! ఇది ఎలా లాగుతున్నారు ఏంటి అన్నది మీరైతే చూసుకోవచ్చు. 2 లైన్‌లు వైపైతే లాగేశారు. నాకు తెలిసి ఈ పాటికి 4 లైన్‌లు గూడా మొత్తం అయితే లాగేసేసి ఉంటారు. ప్లీజ్ అండి, మనకి వ్యూస్ అయితే వస్తున్నాయి గానీ లైక్ అయితే చేయట్లా. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకొంతమందికి సజెషన్ అయితే వెళ్తుంది. కొంచెం ఈ మధ్య వ్యూస్ అయితే కొంచెం తగ్గినియి. ప్లీజ్ మన ఛానెల్‌ని సపోర్ట్ అయితే చేయండి. ఇదొచ్చేసి చెప్పాను గదా! NH15, NH16 రూట్‌లో అయితే ఉంటది. E7, E8 మధ్యలో ఉంటదనమాట. ఇగో చూడండి, ఇక్కడ ఈ ఇటువైపు ఈ స్తంభం వైపు గూడా మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే చేసేశారు. ఇది ఎలా జరుగుతుంది ఇగో ఇది చూడండి ఒకసారి. ఈ వైర్ గూడా అసలు ఎంతో చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉందిది. ఇటువైపు ఇది క్రేనుతో పాటు పైకైతే లాగుతున్నారు. అలానే ట్రాక్టర్ ఇంజిన్‌తో గట్టిగా అయితే లాగి 2 వైపులా లెవెల్‌గా చేస్తున్నారు. మీకు ఇప్పుడు ఇటు పక్కకెళ్ళైతే చూపిస్తాను చూడండి. ఈ 2 కూడా పూర్తి వైర్లు ఈ వైరింగ్ లాగేసిన తర్వాత లైన్‌లు లాగిన తర్వాత ఇంకో 2 అయితే ఎయాల్సిన పెండింగ్‌లో అయితే ఉన్నాయి. అవి కూడా త్వరగా అయితే పూర్తి చేస్తామని చెప్పి అన్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ వర్కర్స్ పనులైతే చేస్తున్నారు స్పీడ్‌గానే. చూసారు కదా! మామూలుగా ఇప్పుడు అటువైపు ఉన్న ఈ వైర్‌లను ఇగో చూడండి. ఇయైతే మొత్తం పైకైతే ఎక్కాయి. చాలా పెద్ద స్తంభాలండి. చూడటానికైతే ఇలా అయితే ఉంటది. ప్లీజ్ అండి, సపోర్ట్ అయితే చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. మనం చాలా కష్టపడి అయితే ఎళ్లి వీడియో అయితే చేస్తున్నాం. వ్యూస్ అయితే కొంచెం తక్కువైతే వస్తున్నాయి. మీ సపోర్ట్ ఉంటదని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఇగో చూడండి, ఈ వైర్లు కలపడానికైతే ఎలా అయితే చేస్తున్నారో, ఇది నుంచి పెద్ద పెద్ద చాలా లావుగా అయితే ఉందండి. ఈ ఎక్కువ ఎక్కువ పవరు కరెంటు స్తంభాలు కాబట్టి ఇవి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎలా లైన్ కలుపుతారు ఏంటన్నది మీకైతే చూపిస్తాను. అవతారం క్యాన్సర్ హాస్పిటల్ పనులు కూడా పూర్తి చేస్తారు. మెయిన్ ఇయైతే అయిపోయిన తర్వాత ఇది సైడ్‌కి లాగిన తర్వాత ఇటు పక్కనున్న స్థలంలోనే 15 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇగో చూస్తున్నారు గదా! ఇగో చూడండి. మీరైతే క్లియర్‌గా అయితే చూడొచ్చు ఎలా చేస్తున్నారు ఏంటనేది. ఇదిగో ఈ ట్రాక్టర్ ఇంజిన్‌కైతే తగిలిచ్చారనమాట. తగిలిచ్చి ఇది సమాంతరంగా అయితే లాగుతున్నారు. ఇగో చూడండి. ఎండలో గూడా చాలా కష్టపడుతున్నారండి. పనుల మటికి ఆగకుండా అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత ఈ హాస్పిటల్‌లో పనులు గూడా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారనమాట. ఇది అయిపోయిన తర్వాత అటువైపు ఉన్నయన్నీ తొలగించేసి లైన్‌లు మొత్తం ఇటు నుంచి కలుపుతారంట. ఇంగో మీరు చూస్తున్నారు కదా! ఫస్ట్ ఇటైతే దీనికి జాయింట్ అయితే చేసి వైరింగ్ అయితే ఇచ్చేశారు. ఇది మొత్తం ఈ 4 స్తంభాలు అయిపోయిన తర్వాత ఆ లైన్‌లు మొత్తం తొలగించి ఇటువైపైతే మళ్ళిస్తారు. ఇంకా హాస్పిటల్‌లో పనులైతే స్టార్ట్ అవుతాయని చెప్తున్నారనమాట.
మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటున్నాను కాబట్టి ప్లీజ్ మీరు చేసేది ఒకటే ఒక హెల్ప్ అండి. లైక్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి ఫస్ట్ అయితే లాగారు. కానీ అది లెవెల్ సరిగ్గా రాలేదని జెప్పి టైట్ కోసం అని జెప్పి మళ్ళీ అయితే చేస్తున్నారు చూడండి ఒకసారి. చూసారు గదా! అయి చాలా చాలా పెద్ద పెద్ద స్తంభాలండి ఇవి. ఈ అమరావతి అప్డేట్స్ ఇవ్వటం వల్ల అమరావతిలో జరిగే పనులు గూడా మేము గూడా దగ్గర నుంచయితే చూస్తున్నాం. మీతో పాటు మేము గూడా చూస్తున్నాం అన్నమాట. అంతకుముందు ఇక్కడే ఈ హాస్పిటల్‌కి సంబంధించినటువంటి శంకుస్థాపన అయితే ఇక్కడైతే చేశారు. ఇగో చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత కూడా చేస్తారని జెప్పి అంటున్నారు. ఇది చూడండి ఇదొచ్చేసి మూడోది. మామూలుగా ఈ 4 స్తంభాలైతే చేయాలి గదా! ఆ 2 అయితే కంప్లీట్ అయితే అయిపోయినియి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మూడో స్తంభం అన్నమాట. ఇంకోటొచ్చేసి అటువైపు ఫస్ట్ స్తంభం కనపడుతుంది గదా! దాని పక్కన ఇంకోటి జరగాలి. ఇప్పుడు ఇది మూడోది ఇది. ఇగో మీరు చూసారు గదా! లైన్ ఇయ్యి. అటు మొత్తం అయిపోయిన తర్వాత ఈ సర్వీసు వైర్లు మొత్తం ఈ స్తంభాలకైతే కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.